ఏం చేస్తున్నాడు? ఆయన నడిపిస్తున్నాడు. దేవునికి నేనేం చేస్తున్నాడు? ఆయన దగ్గర చేస్తున్నాడు. దేవుని వైపు నిన్ను నడిపిస్తున్నాడు. యు ఆర్ ఎ క్రైస్ట్ సెంట్రిక్ పర్సన్, నాట్ ఎ సెల్ఫ్ సెంట్రిక్ పర్సన్. అంటే నీ స్వభావ సిద్ధముగా నువ్వు బతుకుతున్న వాడవి కాదు, కానీ క్రీస్తు సిద్ధాంతాలతో నువ్వు బ్రతుకుతున్న జీవితంలోనికి నేను ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అక్కడికి నడిపిస్తున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కీర్తనకారుడు ఏం రాస్తున్నాడంటే 4వ వచనం. చూడండి, ఇది ప్రతి ఒక్క మానవుడి పరిస్థితి. నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నేను ఎండిపోతున్నాను, నేను కృషించిపోతున్నాను. ఎందుకంటే నాలో ఏం లేదు? జీవము లేదు, ఫలించే స్థితి లేదు, లేకపోతే నాకు ఆదరణ లేదు, నాకు ఒకదాని తర్వాత ఒకదాని శోధనల మీద పడతానే ఉన్నాయి. అనుకుంటున్నారా లేదా? అనుకుంటాం కదా మనం. అరే ఇదైందో లేదో ఇంకోటి వచ్చి మీద పడింది, అరే ఇదైందో లేదో ఇంకోటి వచ్చి అనుకుంటాం లేదా? యు ఆర్ మ్యాగ్నిఫైయింగ్ వాట్? మీరు దేన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు? మీ సమస్యన, మీకున్న శోధన, మీ అంగలార్పున, దేన్ని చూస్తున్నారు? మీరు చూడాల్సింది ఏంటంటే మీలో ఉన్న క్రీస్తుని మీరు చూడాలి. ఎప్పుడైతే మీలో ఉన్న మీరు క్రీస్తుని మీరు చూస్తారో, ఆయన చెప్తున్నాడు, కృంగిపోయిన ఆత్మను ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఆయన సేద తీరుస్తాడు. ఆయన సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాడు. చూడండి, సమాధానం అనుగ్రహించడం అంటే ఏ శోధన లేకుండా స్థితిలో ఉంచడం కాదు. శోధనలో సైతం దేవునికి ఏం చేస్తాడు? స్థిరత్వాన్ని ఇవ్వటం. నువ్వు పడి లేచే స్థితిలో కూడా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను సమాధానంగా ముందుకు నడిపించటం. అటువంటి సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక ఇంకొకటి 8వ అధ్యాయం 26వ వచనం. ఆత్మ మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. నువ్వు కృంగిన స్థితిలో, నీ మూలుగులలో దావీదు లిటరల్లీ ఏం చేస్తానంటే ఆయన ఏడుస్తున్నాడు, మూలుగుతున్నాడు. దేవా, నా హృదయం కృంగిపోయిందని. మనం కూడా అటువంటి స్థితిలో మనం ఫేస్ చేస్తుంటాం, అవునా కదా? మన జీవితంలో అనుకున్నది జరగనప్పుడు, ఎంతో కాలం దాని గురించి వేచి చూస్తున్నా సరే ఇంకా అది మన జీవితంలో నెరవేర్పులోనికి రానప్పుడు, మన జీవితం ఇంకా ఇంకా కృంగిపోయిన స్థితిలోనికి వెళ్తున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం? అంగలార్చే స్థితిలో ఉండవు. కానీ నువ్వు ఎక్కడ ఏడవాలంటే ఆయన పాదాల దగ్గర మనం ఏడవాలి, మూలుగాలి. అప్పుడు ఏంటంట? పరిశుద్ధాత్మ దేవుడు నీకు అక్కడ సహాయం చేస్తున్నాడు. ఏంటంట? నువ్వు ఎట్లా యుక్తిగా ప్రార్థన చేయాలో నీకు తెలియట్లేదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? నీ పక్షముగా ఆయన తండ్రికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన ఏం చేస్తాడంట? హృదయంలో పరిశోధించువాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నీ బలహీనతలు